పాటలు వేరైనా పాఠం ఒక్కటే. ఆ 90s జ్ఞాపకాలు ఎప్పటికీ మరువరానివే. ఒకప్పుడు రేడియోలో వినిపించేది, ఇప్పుడు జ్ఞాపకాల్లో వినిపిస్తుంది. మరి ఆ పాటలేంటో, ఆ పాఠమేంటో అస్సలు లేట్ చేయకుండా చూసేద్దాం. పదండి మరి మన పాటల లోకానికి. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ_90s మిలీనియల్ థింక్ డిఫరెంట్. మరి మన థింక్ డిఫరెంట్లో మనం చేసే చరణం టు పల్లవి స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ చరణం ఏంటంటే, చిటికెలోన సిద్ధమయ్యే జాంగరీలు ఎంచక్క, గుటకలోన కరిగిపోవు గులాబ్ జాము ఈ పక్క, పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా, పెళ్లి విందులోకి వండి వార్చినాము బేషుగ్గా, నేతి బూరెలు లెలేత గారెలు భలేగా కొలువు తీరి ఉన్నవి, పూతరేకులు కచోరీ అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి, మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము, స్వచ్ఛమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము. అదండి, నిజం చెప్పండి, ఎంతమందికి ఈ సాంగ్ గుర్తుంది? చాలా మంచి సినిమా అండి. గుర్తొచ్చిందా? ఈ వంటకాలన్నీ చూశాక ఆకలేసిందా, పల్లవి గుర్తొచ్చిందా? నాకు ఒక్కసారి చెప్పేయండి. మరి పల్లవి ఏంటో చూసేద్దామా? బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము, లక్కు మాకు దక్కన్నట్టు ఇక్కడొచ్చి పడ్డాము, కొంటెదాని జాడలేక గరట చేత పట్టాము, పిట్టనేడు కానరాక పిండి రుబ్బుతున్నాము, అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి, చిక్కలేదు చిన్నదాని ఆచూకీ, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. అదనమాట సంగతి. అదండి, వాళ్ళు వెళ్ళి పాపం వంటలు చేసుకుంటూ ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడ జాంగరీలు ఉన్నాయి, గులాబ్ జాములు ఉన్నాయి, పాయసం ఉంది. ఇందులో ఎన్నో రుచులు ఉన్నాయి, కానీ వాళ్ళ చూపు మాత్రం లేని ఒక్క అమ్మాయి మీదే ఉంది. ఎందుకంటారు? మన లైఫ్ కూడా అంతేనండి. మనకున్న 100 విషయాల కంటే లేని ఒక్క విషయానికే ఎక్కువ విలువిస్తుంటాం. మనకున్న దాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే జీవితం మరింత మధురంగా ఉంటుందండి. సరే, ఒక పాట మన జీవితాన్ని ఆలోచింపజేసింది కదా, ఇప్పుడు మరో పాట ప్రేమను గుర్తు చేస్తుంది. ఆ ప్రేమ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం పదండి. మబ్బుల్లో ఆ జాబిలి నా జత కోసం రావాలని, ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జల్లో చేరాలని, ప్రేమ యాత్రలో పక్కదారులు ఎంత మాత్రము తప్పు కాదురా, రథం నడుపుతారా మా మామను కూర్చోబెట్టి, ఎటెళ్ళాలో చెబుతా కళ్ళాలను చేత్తో బట్టి, అల్లుడినైపోనా చల్లగా నా కాళ్ళు కడిగించుకోనా. చరణం విన్నారు కదా? ఈ అందమైన ప్రేమ చరణానికి పల్లవి ఏంటో చూసేద్దామా? మల్లె పూలవానా మల్లె పూలవానా మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా, భయం లేదు పదరా అని పలికిందిర నామైనా, మల్లె పూలవాన వాన 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 వాన, జయం మనది కదరా మనకున్నది జరిగేనా, మల్లె పూలవాన వాన 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 వాన, భయం లేదు పదరా అని పలికిందిర నామైనా, జయం మనది కదరా మనం అనుకున్నది జరిగేనా, దొరకునా దొరకునా ఎదురెవరురా మనకి వేళలోనా. మీరు ఈ చరణానికి ఇది పల్లవి అని గుర్తుపట్టగలిగారా? మర్చిపోయే ఛాన్స్ లేదులేండి, ఎందుకంటే మన 90s సాంగ్స్లో పాటలతో పాటు కొన్ని పాఠాలు కూడా ఉంటాయి. అదేంటో తెలుసా? ఈ పాటలో మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, జయం మనది కదరా అనేది ప్రేమికుల మాట మాత్రమే కాదండి, భయాన్ని దాటి ముందడుగు వేసిన ప్రతి మనిషి గెలుపు గీతం. ప్రేమలోనైనా జీవితంలోనైనా భయం వదిలేస్తే జయం దూరంలో ఉండదండి, ఎప్పుడూ మనకి దగ్గరగానే ఉంటుంది. ఒక పాట ప్రేమ కథ మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితానికి ఒక మార్గదర్శకం. అలా ఉన్నప్పుడే మన లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్ అవుతుంది. ఏమంటారు మరి మీరు? నేను చెప్పింది కరెక్టే అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? సరేనండి, మరి జీవితమే ఒక వేడుక అయితే ఆ వేడుకలో మరో మధుర గీతం వినాల్సిందే కదా. పదండి మరి
మరో మధుర జ్ఞాపకానికి. కలలన్నవి కొలుండని కనులుండి ఏం లాభమండి, ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకండి, తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ. ఏమంటారు మరి? శిలలాంటి జీవితం కాదు, వేడుకలా ఉండాలని చెప్పిన ఆ పాట పల్లవేంటో చూసేద్దామా మరి? పదండి, లేట్ ఎందుకు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో. చాలా చాలా గుడ్ ఫీలింగ్స్ కదండి. నాకు తెలుసు నేను పాడిన పాటలో తప్పులు ఉన్నాయని, కానీ నాకు ఆ ఫీలింగ్ చాలండి. అదే నాకు చాలా 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 గ్రేట్ పాజిటివిటీని ఇస్తుంది. మీకు కూడా అంతేనా? ఏమైందో అని వెతికే ముందు ఒక్కసారి మనసుని అడిగి చూడండి. మనసు ఎటో వెళ్ళిపోయిందంటే ప్రతిసారి అది తప్పుదారి కాదండి. కొన్నిసార్లు అదే జీవితానికి సరైన దారి అవ్వచ్చు. రెండోసారి కూడా ఆలోచించి చూడండి. జీవితాన్ని మార్చేవి పెద్ద పెద్ద సంఘటనలు కాదండి, నిశ్శబ్దంగా మన మనసులో చోటు చేసుకున్న భావాలే. సమాధానాలు బయట వెతికితే దొరకపోవచ్చండి, మనసులో వెతికితే చాలా కాలం క్రితమే దొరుకుంటాయి. మనమే వెతుకుండం. ప్రపంచం ఎప్పుడు కూడా తర్కంతో నడుస్తుంది, మనసు మాత్రమే అనుభూతులతో నడుస్తుంది. అందుకే రెండు ఎప్పుడు ఒకే దారి ఎంచుకోవు. దానికోసమని డిఫరెంట్గా ఆలోచించండి అని చెప్తాను నేను. మరి మన డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇవాళ ఒక చిన్న ఆట ఆడుకుందామండి. మనకి ఏబిసిడీలు వచ్చు కదా, ఆ ఏబిసిడీలని ABCDEF అలా కాకుండా ZYXW అలా చెప్పడానికి మీరు చెప్పగలుగుతారా? చెప్తే ఎంతసేపట్లో చెప్తున్నారో, ఏబిసిడీలు ఎంత ఫాస్ట్గా చెప్పారో ఇది కూడా అంతే ఫాస్ట్గా చెప్పారా అనేది ఒక్క 10-20 సెకండ్స్ టైం తీసుకుని ఒకసారి ట్రై చేద్దామంటారా? ఫస్ట్ ABCD అట్లాగా జెడ్ వరకు స్టార్ట్ చేద్దామా? ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇప్పుడు వెనక్కి చూడకుండా జెడ్ నుంచి ఏ వరకు చెప్పాలి. స్టార్ట్ చేద్దామా? ZYXWVUTSRQPONMLKJHI. ఓ మై గాడ్, నాకు మధ్యలో రాంగ్ అయిపోయిందండి. JI అయితే HI అని చెప్పాను. చూసారా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాన్ని రివర్స్లో చెప్పాలంటే మనం చెప్పలేకపోతున్నాం. చెప్పడానికి మనకి కష్టంగా అనిపించింది కదా. మేబీ మరీ కష్టం అనిపించకపోవచ్చు, బట్ కొంచెం అయితే అనిపించింది కదండి. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఎప్పుడు ఒకటే దారిలో ఆలోచించడానికి అలవాటు పడిపోయింది. అందుకనే డిఫరెంట్గా ఆలోచించాలి అని అంటున్నాను. లైఫ్ కూడా అంతేనండి. అందరూ ఆలోచించినట్టే మనం కూడా ఆలోచించడం చాలా ఈజీ. A for apple, B for ball, C for cat, D for doll, ఇవన్నీ వచ్చేవే అండి. కానీ వీటికి డిఫరెంట్గా పదాలని మనం గుర్తు చేసుకుంటేనే కదండి మనకు లైఫ్ ఉండేది. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, భిన్నంగా ఆలోచించడమే అసలు కళ. 90s నుంచి 2000స్కి మారేటప్పటికి వరల్డ్ ఎంత మారిపోయిందండి. పెద్ద పెద్ద కంపెనీసే 2000 వస్తుంది అని చెప్పేసి గడగడలాడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం కూడా అలాగే జాగ్రత్త పడాలి కదా. మన జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయండి. ఈ రోజుకి పాఠం ముగిసింది. మరో జ్ఞాపకంతో మళ్ళీ కలుద్దాం. మరి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మేబీ ఇవే జ్ఞాపకాలని మీరు షేర్ చేసుకోవాలంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నా నేను పెట్టిన షార్ట్స్ వీడియోస్‌కి లైక్ చేసి, నాకు కమెంట్ చేసిన మోరా శ్రీలత గారు, అల్లు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ఎంకరేజ్ చేశాయి మీ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్స్. మీ ప్రెషియస్ టైంని ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీ దివ్యశ్రీ.